హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లతా రావ్ వ్లాగ్స్. హలో అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ మంచూరియా బాయిల్డ్ ఎగ్ తోటి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఎంతో సింపుల్ మరియు టేస్టీ రెసిపీ అన్నమాట. పిల్లలు అడిగినప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇవ్వచ్చు. దీనికోసం ముందుగా ఒక 5 ఎగ్స్ని అయితే నేను బాయిల్ చేసి పెట్టానండి. వీటిని ఈ షేప్లో నేనైతే కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి కొంచెం ఫ్రై చేయడానికి బాగుంటుందని ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల వరకు మైదా, కొద్దిగా సాల్ట్, అలాగే కారం కొంచెం, అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి యాడ్ చేశాను. ఎగ్ యాడ్ చేయటం వల్ల మంచి క్రిస్పీగా వస్తుందండి. అందుకోసం నేను ఎగ్ యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలేం లేకుండా ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అప్పటి వరకు దీన్ని బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసిన దాంట్లో ఈ బ్యాటర్లోకి మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ని ఇలా డ్రాప్ చేసేసి మరుగుతున్న నూనెలోకి యాడ్ చేశాను. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ ముక్కలన్నిటినీ కూడా. కానీ చాలా చిన్నగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాయిల్ చేసాం కదా ఎగ్ని, అది పేలుతూ ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని కొంచెం సేపు కదిలించకుండా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు క్రిస్పీగా ఆల్రెడీ రెడ్ కలర్ వచ్చేసింది. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా అలాగే కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి మనకి ఫ్రై అయిపోయాయండి. చూడండి, మంచి కలర్ కూడా వచ్చాయి. వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇలా మిగిలిన వాటన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరొక సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి గార్లిక్ చిన్నగా చాప్ చేసుకొని ముక్కల్ని యాడ్ చేశానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. వీటి వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూడండి, ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి మనకి. ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి, చూడటానికి బాగుంటుందని. అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేశాను. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్టు, ముక్కలకి తగ్గట్టు సాల్టు, కొంచెం కారం, అలాగే కొద్దిగా టమాటో సాస్ని యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ వరకు సోయా సాస్ని యాడ్ చేశాను. యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేశానండి. ఒక 3 స్పూన్స్ ఉంటుంది వాటర్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. సాసెస్ వేసిన తర్వాత ఎప్పుడూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, హై ఫ్లేమ్లోనే చేయాలి. ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఎగ్ ముక్కల్ని, వాటిని కూడా యాడ్ చేసి బాగా ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా సాసు ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్ మరియు టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. పిల్లలు అడిగినప్పుడు లేదంటే ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో మాత్రం కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.